నమస్తే అండి. వెల్కమ్ టు దీప్తి ఫుడ్స్. ఈరోజు రెసిపీ ఏం చేయాలి అనుకుంటున్నామంటే కస్టర్డ్ డిజర్ట్ చేయాలి అనుకుంటున్నానండి. ఈ బ్రెడ్ కస్టర్డ్ డిజర్ట్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. ఈ డిజర్ట్ని నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను. ఎలా వస్తుందో ఏంటో చూసేద్దామా. మొదటగా పాలని బాగా మరిగించుకోవాలి కెరిలినంత వరకును. అవి కరిలిన తర్వాత దానికి తగినంత షుగర్ కూడా వేసుకొని అవి కరిగినంత వరకు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత ఈ పాలకి తగినంత 1.5 స్పూను కస్టర్డ్ పౌడర్ని తీసుకొని అవి చల్లని పాలలో వేసుకొని పాలతో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆ మిక్స్ని మనం ఈ పాలల్లో వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకొని ఒక పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. అది చల్లగా చేసుకొని ఉంచుకోవాలండి. ఆ తర్వాత బ్రెడ్ స్లైస్ని తీసుకొని రౌండ్గా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటాయో అవన్నీను పౌడర్ లాగా చేసుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత ఆ పౌడర్ చేసుకున్న తర్వాత ఆ బ్రెడ్ స్లైస్ని తీసుకొని కండెన్స్డ్ మిల్క్ ఫస్ట్ లేయర్లోన, సెకండ్ లేయర్లోన ఈ డ్రై ఫ్రూట్స్ పౌడరు, ఈ థర్డ్ లేయర్లోన ఇప్పుడు లిక్విడ్ చేసాం కదండి కస్టర్డ్ది, అది వేసుకోవాలి. అలాగే 3 లేయర్లైనా బ్రెడ్స్ని వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇంతేనండి, ఈజీ అని. నచ్చిందా ప్రాసెస్?